హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందైతే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. జస్ట్ ఇది మా టైంపాస్ షాపింగ్ వ్లాగ్ అన్నమాట. అసలు ఏ షాపింగ్లకి పోక ఎన్ని మంత్స్ అవుతుందో, ఒకటే ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుందని నిన్న ఈవినింగ్ అట్లా ఎక్కడికైనా షాపింగ్ పోదామని డిసైడ్ అయ్యి ఫైనల్గా షాపింగ్ అయితే స్టార్ట్ అయినాము. ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి 5:30 అట్లా అయ్యింది. మేము ముందు ఒక దగ్గరికి పోదామని డిసైడ్ అయినాము. ఒక దగ్గర కూడా కాదు, 2 ప్లేసెస్ అనుకున్నాము. కానీ చివరికి ఆ 2 ప్లేసెస్కి ఎక్కడికి కాకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఎక్కడికి వెళ్ళినామో ఏంటనేది వీడియో కంటిన్యూ అవుతుండగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే జస్ట్ టైంపాస్కే పోతున్నా. ముందే అది కొనాలి ఇది కొనాలనే ప్లాన్లు అయితే ఏం లేవు. చూడాలి, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక నాకు ఇంపార్టెంట్ అనిపించినవి ఏమైనా ఉంటే కంపల్సరీ తీసుకుంటా. ఇప్పుడైతే నేను చిన్ని తల్లి మా చెల్లి వెళ్తున్నాం షాపింగ్కి. మా చెల్లి అయితే పక్క ప్లానింగ్తోనే వస్తుందన్నమాట, ఏమేమి తీసుకోవాలి అని. సిటీలో బండి ఉండి ఎక్కడికైనా పోవాలంటే బండి మీద జర్నీ చేయొచ్చు హ్యాపీగా. కానీ బస్సులకు పోవాలంటే బస్ కోసం వెయిట్ చేయాలి, ట్రాఫిక్లో పెద్ద ఇబ్బంది. అందులో ఒకటి బాచుపల్లిలో ఈ ఫ్లైఓవర్ కడుతుండడం వల్ల ఈ మధ్య బాగా ట్రాఫిక్ ఉంటుంది. నిజంగా ఈ ట్రాఫిక్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల అయితే ఎక్కడికైనా బయటికి పోవాలంటేనే భయం అవుతుంది. ఇప్పుడైతే జేఎన్టీయూలో బస్సు దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ముందు చెప్పిన కదా 2 ప్లేసెస్కి పోదాం అనుకున్నామని. నెంబర్ 1 చార్మినారు, నెంబర్ 2 కోటి అనమాట. ఇక్కడ వెయిట్ చేసేసరికి చీకటి అయిపోయింది. ఇంకా చార్మినార్ వెళ్ళాలంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఫైనల్గా అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఇక్కడ దిగినాం. ₹100 అమ్మాయి గౌతమి చెప్పులు బాగున్నాయి. మనం తీసుకున్నాం కదా గాజులు, అవి ₹120 అంట. వాళ్ళ దాంట్లో నేను ఒక ఆమె తీసుకుంది. ముందైతే డైలీ వేర్ కోసమని ₹150, ₹250 టాప్స్ అమ్ముతుంటే అక్కడ చూసినాము. కాకపోతే మాకు అంత ఏం నచ్చలేదు, ఏం తీసుకోలేదు అక్కడ. అబ్బా, బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, జిగేల్ అంటున్నాయి. ఏవి చూసినా తీసుకోవాలనిపిస్తుంది అనమాట. ఈ ముందు రోలో ఉన్నాయన్నీ కూడా ₹100 అంట. బ్యాక్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ₹200, ₹250 అట్లా. డిజైన్ని బట్టి కాస్ట్లు ఉన్నాయి. మేము చూసినాం కానీ ఏం తీసుకోలేదు. చెప్పాను కదా రీసెంట్గానే 11 డజన్స్ తీసుకున్నానని. ఇంక ఇక్కడైతే ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకోలేదు. మరి ఎంతనో ఇంటికి తీసుకుంటే బాగుండు. తీసుకురాదు మ్యాట్లు ఇంటికి 103 ఇస్తారా అమ్మాయి. ఇంకా బొచ్చు ఉంటుంది. అవి 2 Hah?
పెట్టుకోవడానికి మెత్తటి ఎంతన్నా మరి తీసుకోవడం బాగా మెత్తగా ఉండాలి ఇది మెత్తగానే ఉన్నాయి కదా వెయిట్ అయిపోతా బ్లాక్ వద్దు లేదా కాదు మా చెల్లి ఒకసారి ఇక్కడ నుండే 5-6 జతలు దిద్దులు కొనుక్కొని వచ్చింది. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 20 రూపీస్. ఇక్కడ చూసినాం కానీ మాకైతే ఏం దొరకలేదు. చలికాల లేకపోతే జీన్స్ మీద మస్తు లూజ్ ఉంటుంది అట్టుంది కదా, మస్తు లూజ్ ఉంటుంది అట్టుంది కదా, బాగుంది కానీ ఇది బాగానే ఉంది కదా, ఇది కూడా బాగానే ఉంది కదా, బాగానే ఉంది కానీ లూజ్ ఉంటుంది అట్టుంది. కలర్ ఫేడ్ అయినా ఏం కనిపిస్తున్నా ఇది ఎట్లుంది అందుకని నీకు నచ్చింది తీసుకో. గ్రాండ్ ఫంక్షన్ కాదు దిద్దులు వేయడమ్మా, కాదు రామ్మా నువ్వు తాడు పెట్టండి అడుగు అట్లనే నువ్వు అడిగింది మాటలు ఏమి బాగున్నాగా పిల్లలు తీసుకుంటే బాగుంది. ఎప్పుడు ఇక్కడ 2 బ్యాగులు తీసుకున్నాము, నాకొకటి మా చెల్లికి ఒకటి. నేనే బ్యాగ్ తీసుకున్నా, మా చెల్లె బ్యాగ్ తీసుకుందో వీడియో ఎండింగ్లో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. ఇక్కడ టెంపుల్ ఉంది, శ్రీ హనుమాన్ చిన్నదల్లి చిన్నదలే చిన్నదల్లి మా చెల్లి ఎంత చెప్పులు పిచ్చిదో అసలు. 1 మంత్ కూడా అవ్వట్లేదు డీమార్ట్లో 2 జతలు చెప్పులు తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్కడ చెప్పులు కనిపిస్తే అక్కడ చూస్తూనే ఉంది. చిన్నదల్ని తీసుకో ఎత్తుకో పిండుగా ఎట్లా జరుపుకుంటాం. కాదు దిద్దులు 20 రూపాయలు ఉండవా, 20 రూపాయలు దిద్దులు ఉండవా, ఉంటాయా? రావాల్సింది ఎంత బాగున్నాయి కదా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అయితే నా ఓన్గా ఒక్క వాచ్ కూడా పెట్టుకోలేదు ఇప్పటివరకు కూడా. కానీ ఇక్కడ డిజైన్ చూస్తే తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగున్నాయి అన్నమాట వాచెస్. కానీ నేనేం తీసుకోలేదు, మా చెల్లె తీసుకుంది. ఏమైంది
తప్ప చేసిన 320 చెప్పిన మరి అమ్మాయి ఏం చెప్పలేదు. నీకు అడుగుతున్నావు, చెప్పు నువ్వు చెప్పు చెప్పు. మా చిన్నతల్లి కోసమని చెప్పులు చూసిన, ఇప్పుడు ఉన్నాయి కానీ తనకి ఫస్ట్ టైం తీసుకున్న చెప్పుల్ని ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నా. తర్వాత డీమార్ట్లో ఒక జత తీసుకున్నాం. కాకపోతే ఒకసారి పండక్కి ఊరెళ్తుంటే ట్రైన్ దిగే ముందే ఒక చెప్పు ట్రైన్లో పడిపోయింది. ఇల్లు ఏ మోడల్ బాగుంది చెప్పు. మోడల్ కూడా ఉన్నాయి అలా బాగుందా? మస్తు ఉన్నాయి. బాగున్నాయి, వాళ్ళ దగ్గర కూడా తీసుకుంది. ఇరవై కూడా తగ్గిలే పట్టు కాదు, పట్టు ఇవ్వద్దు. ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఇదొకటి అన్నం, ఇదొకటి అన్నము. తగ్గియచ్చు కదా అంకుల్. తక్కువ అంటే డైలీ 250 ఉన్నా మాకు 220 ఇస్తా, 200 ఇస్తా అట్లా చెప్పారు. అట్లా చెప్పాలి, రేట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా 2 చైన్లు, ఒక చెంపస్వరాల సెట్ తీసుకున్నాము. అది కూడా వీడియో ఎండింగ్లో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఫైనల్గా మాకు కావాల్సిన వాటిలో కొన్ని తీసుకున్నాము. టైం లేక ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి బస్ ఎక్కినాం. నేను ఒక బ్యాగు, మా చెల్లి ఒక బ్యాగ్ తీసుకున్నామని చెప్పినా కదా. ఇది మా చెల్లి తీసుకున్న బ్యాగ్ అనమాట. 350 రూపీస్ చెప్పారు. ఫైనల్గా 250 రూపీస్కి తీసుకున్నాము. ఎక్కువ తక్కువ మీరే చెప్పాలి. ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్ అనమాట, ప్లాజో ప్యాంట్లు. ఈచ్ వన్ 100 రూపీస్. ఇదేమో నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగు. ఇది కూడా 350 రూపీస్ చెప్పి ఫైనల్గా 200 రూపీస్కి ఇచ్చారు. రీజనబుల్నా కాదా, ఎక్కువ పెట్టానా తక్కువ పెట్టానా కామెంట్ చేయండి. ఇవి కూడా 2 తీసుకున్నాము. మా చెల్లికోటి మాకొకటని. మా చిన్నతల్లి పెట్టుకుంటుంది, అప్పుడప్పుడు నేను కూడా పెట్టుకోవచ్చు అని తీసుకున్నా. ఇదే మా చెల్లి తీసుకున్న వాచ్. 350 రూపీస్ చెప్పి ఫైనల్గా 140 రూపీస్కి ఇచ్చిర్రు. అండ్ నెక్స్ట్ ఈ చైన్ అయితే నా కోసం తీసుకున్నా. ఈ మధ్య ఇవి ట్రెండ్ కదా, చూడటానికి కూడా చాలా బాగున్నాయి అనిపించి తీసుకున్నా. ఈ దిద్దులు తీసుకున్నా, 3 జతలు తీసుకున్నా మొత్తం దిద్దులు అయితే. ఈచ్ వన్ 30 రూపీస్ పడింది. ఇవేమో మా చిన్నతల్లి కోసం. ఎలాగో చలికాలం వచ్చింది కదా, లాస్ట్ టైం తీసుకున్న ఉన్నాయి కానీ అవి కొంచెం టైట్ అయిపోయినాయి అనమాట. సో అందుకని ఈసారి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేయడానికి ఇవి, డైలీ వేర్ కోసం అని ఇవి తీసుకున్నా. ఇవేమో 80 రూపీస్ అట్లా పడ్డాయి. శాండిల్స్ ఏమో 100 రూపీస్కి ఇచ్చారు. నేను ఒకటి తీసుకున్నాను కదా, ఇది మా చెల్లి కూడా ఒకటి తీసుకుంది. సేమ్ కాస్ట్ అనమాట, 150 రూపీస్. అండ్ ఇవి కూడా మా చెల్లి కోసము 200 రూపీస్. 1 రూపీ కూడా తగ్గించలేదు, అడిగినాం కానీ. ఇదండి మేము టైంపాస్ కోసమని అమీర్పేట వెళ్ళి చేసిన షాపింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.